శ్రీమాత్రి నమః. అందరికి నమస్కారం అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీకు చాలా చాలా అంటే అందరికీ సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను. మాస్టర్ గారు ఒక మెసేజ్ అయితే ఇచ్చారండి మాకు. అదేంటంటే మనకి కష్టాలు నష్టాలు ఎన్ని ఉన్నా కూడా మీకు అవి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక పసిబిడ్డలాగా మారిపోండి. ఒక కొత్త పసిబిడ్డ అంటే అప్పుడే పుట్టిన బిడ్డ ఎలా ఉంటారు, ఏం తెలియకుండా అలా ఉండటానికి ట్రై చేయండి, అన్నీ సమసిపోతాయి, ఆలోచించవద్దు అని చెప్తున్నారు. ఇదండి మాకు మాస్టర్ గారు చాలా ఇచ్చారు. ఒక 20 నిమిషాలు మెసేజ్ అది. అది చెప్పడం ఒక వాక్యంలో చెప్తున్నాను నేను. అందరూ కూడా హ్యాపీగా ఉండండి. మనకి ఇది యూనివర్సల్గా చేసుకునే పండగ అండి. నిజంగా చెప్పాలి అంటే మానవుల మొత్తం కూడా అందరూ చేసుకునే పండగ ఇది. నాది నీది అనే పండగ కాదు. మనకు ఉగాది అంటే చాలామందికి అంటే యుగానికి ఆది అంటారు. అంటే అది మన తెలుగు సంవత్సరం అని చెప్తాము. అది ఎవరికి వాళ్ళు జరుపుకుంటారా ఆ రాష్ట్రాలలో వాళ్ళు. కానీ ఇది యూనివర్సల్గా పండగ అనమాట. అందరూ జరుపుకునే పండగ కాబట్టి మనం చేసుకోవడంలో తప్పలేదు. మనం అందరం విశ్వకుటుంబం కదా. మాస్టర్ గారు చెప్తారు వసుదైక కుటుంబం అని. ఈ విశ్వమంతా కూడా మంచిగా ఉండాలని చెప్పేసి మన మెడిటేషన్ డేకి 21st ప్రపంచ శాంతి వర్ధిల్లాలని చెప్పేసి మాస్టర్ గారు ఒక ప్రయత్నం అయితే చేశారు. అది సఫలీకృతం అయ్యిందండి. అందరూ కూడా సహకరించారు. ధన్యవాదాలండి. మీరంతా కూడా హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు మీకు మంచి చేయాలని కోరుకుంటున్నానండి. మనకి మతం అనేది మతాలు కులాలు తీసి పక్కన పెడితే అందరం కూడా మానవులమండి. ఇది గ్రహించండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.